రుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమేదే. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. పంచీకరణ భాగంలో ఈరోజు సాత్విక అధిదేవతల వివరం దగ్గరకు వచ్చాం. నిన్నటిదాకా స్థూల శరీరం తయారైంది. గర్భములో 5 నెలల బొమ్మ తయారైంది. పంచభూతములతో తామస పంచభూతాల్లో కలిసి, అంటే ఒక భూతము తతిమా 4 భాగాల్లో కూడా కలిసి ఏమి అవయవాలు ఏర్పడినాయో, ఏమి గోళకాలు అంటారు, వాటిని తయారైనయో చెప్పుకున్నాం. ఈరోజు వాటిల్లో చైతన్యం వస్తుంది. చైతన్యం అంటే కనపడనిది, స్థూలం అంటే కనపడేది, సూక్ష్మం అంటే కనపడనిది. ఆ కనపడని చైతన్యం లోపలికి వస్తుంది. ఎలా, ఏ రూపంలో వస్తుంది, ఏ పేరుతో వస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఇది సాత్విక అధిదేవతల వివరము అంటారు. ఇప్పుడు తమో గుణంలో సత్వగుణం కలిసి ఇంద్రియాలు ఏర్పడినాయి. ఏమి ఇంద్రియాలు ఏర్పడినాయి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడ పైన సాత్విక ఆకాశము వస్తుంది. ఇక్కడ సాత్విక ఆకాశము, సాత్విక వాయువు, సాత్విక అగ్ని, సాత్విక జలము, సాత్విక పృథివీ అని 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ సాత్విక సమిష్టి, ఇప్పుడు ఈ సాత్విక ఆకాశం ఏమైందంటే 2 భాగాలైంది. ఒక భాగం సమిష్టి, రెండో భాగం మళ్ళీ వ్యష్టి. ఈ మొదటి భాగం సమిష్టి నిజాంశం ఇక్కడ కూటస్థుడు అనే పేరుతో ఈ జ్ఞానేంద్రియ జ్ఞాత ఉండటానికి గోళకం ఏర్పడింది కదా. ఆ జ్ఞాత యొక్క అధిపతి కూటస్థుడు అనమాట. ఈ కూటస్థుడు అనే అధిదేవత పేరుతో దీంట్లో చేరి ఇక్కడ చైతన్యం వచ్చిందనమాట. జ్ఞాత అంటే అన్నీ తెలుసుకునేవాడు. మన శరీరంలో కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా ఆయనే చెప్పాలి, కంట్లో నలకబడినా ఆయనకే తెలుస్తుంది. మన శరీరంలో ఎక్కడ ఏది జరిగినా, దేనికి ఏమి జరిగినా ముందు ఈ జ్ఞాతకే తెలుస్తుంది. సర్వ ఇంద్రియాలకు కర్తృత్వం ఆయన యొక్క పని. సర్వేంద్రియ కర్తృత్వం, ఈ ఇంద్రియాలన్నిటికీ అధిపతి కనుక ఈ అన్ని ఇంద్రియాల సంగతి ఆయనకే తెలుస్తుంది. ఇప్పుడు సాత్విక వాయువు 2 అయింది. ఈ సాత్విక వాయువు కూడా 2 అయింది. ఒకటి సమిష్టి భాగం, రెండవది వ్యష్టి భాగం. ఈ సమిష్టి భాగం ఏమైందంటే చంద్రుడు అనే అధిదేవతై, ఇక్కడ చంద్రుడు అనే అధిదేవతై ఈ మనోగోళకమందు చేరి సంకల్ప వికల్పములు చేస్తుంది. ఈ మనోగోళకంలో చంద్రుడు అనే పేరుతో ఈ మనోగోళకంలో చేరి మరి సంకల్ప వికల్పాలు చేస్తున్నాడు. సాత్విక అగ్ని మళ్ళీ ఇది కూడా 2 భాగాలైంది. 2 భాగాలయ్యి సమిష్టి భాగం బృహస్పతి అనే అధిదేవత బుద్ధి గోళకంలో చేరి ఈ మనస్సు సంకల్పించిన వాటిని నిశ్చయిస్తూ ఉంటుంది బుద్ధి. ఎందుకంటే ఇవన్నీ కూడా జ్ఞాతకు సంబంధించే, జ్ఞాతని మర్చిపోకూడదు. జ్ఞాతకు మనోగోళకంలో చేరి చంద్రుడు అయ్యాడు, జ్ఞాతకు బుద్ధి గోళకంలో బృహస్పతి చేరి
నిశ్చయం చేస్తాడు. మనస్సు సంకల్పించిన సంకల్పాల్ని అది మంచా చెడా అనేది నిశ్చయించేది ఈ బుద్ధి. కనుక బృహస్పతి అధిదేవత. ఈ బుద్ధి గోళకంలో ఈ బృహస్పతి చేరి ఆ బుద్ధి గోళకాన్ని పని చేయించి మంచి చెడులని నిశ్చయిస్తాడు. ఇప్పుడు సాత్విక జలము 2 భాగాలయ్యి మొదటి భాగం సమిష్టి భాగం జ్ఞాతకు క్షేత్రజ్ఞుడు అనే అధిదేవత చిత్తగోళకంలో చేరి చింతన అంటారు. అంటే బుద్ధి నిశ్చయించిన దాన్ని చింతన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనస్సు సంకల్పిస్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది. ఇది చింతన. చిత్తం అనేది చింతన చేస్తుంది. చింతన అంటే మనం ఒక పనిని చెయ్యాలనుకుంటే అయ్యేంత వరకు అది చెయ్యాలి చెయ్యాలి ఇంకా ఉంది అని మనం ఎప్పుడు గుర్తులో పెట్టుకుని స్మరణ చేస్తూ ఉంటాం, లేకపోతే మర్చిపోతాం. ఆ చింతన లేకపోతే మర్చిపోతాం. అందుకని చెయ్యాలనుకున్న దాన్ని, నిశ్చయించుకున్న దాన్ని చింతన చేస్తుందన్నమాట ఈ చిత్తం. ఆ చిత్తానికి అధిపతి క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు అనే అధిదేవత చిత్తగోళకంలో చేరి చిత్తాన్ని పనిచేయిస్తూ ఉంటాడు. ఈ సాత్విక పృథివీ అనేది కూడా 2 భాగాలయ్యి ఒకటి సమిష్టి భాగం జ్ఞాతకి రుద్రుడు అనే అధిపతి అహంకార గోళకమందు చేరి ఏం చేస్తుంది, అభిమానిస్తూ ఉందన్నమాట. అంటే నేను చేస్తాను అనేది పూనుకోకపోతే ఏ పని చేయలేడు. అందుకని ఇక్కడ అహంకారం నేను చేస్తాను అని చెప్తుంది. ఇక్కడ జ్ఞాత గోళకంలో కూటస్థుడు చేరి సర్వేంద్రియ కర్తృత్వం చేస్తున్నాడు. అంటే సర్వ ఇంద్రియాల యొక్క క్షేమ సమాచారాలు అన్నీ ఆయనకే తెలుస్తాయి. ఈ మనస్సు గోళకంలో చంద్రుడు చేరాడు. చంద్రుడు అధిపతి అయ్యి మనస్సుని సంకల్ప వికల్పాలు చేసే శక్తి ఆ చైతన్యం వచ్చిందనమాట మనో గోళకానికి. ఇక్కడ ఈ జ్ఞాతి బృహస్పతి పేరుతో బుద్ధి గోళకంలో చేరి మనస్సు సంకల్పించిన వాటిని మంచి చెడు అనేది నిశ్చయిస్తూ ఉంటాడు. ఇక్కడ నిశ్చయించిన దాన్ని ఇక్కడ ఈ చిత్తమ గోళకంలో ఈ జ్ఞాతి క్షేత్రజ్ఞుడనే పేరుతో చిత్తగోళకంలో చేరి చింతన చేస్తూ ఉంటాడు. ఈ చింతన చేసిన దాన్ని ఈ అహంకారం పూనుకుని నేను పూర్తి చేస్తాను అని పూర్తి చేస్తుంది. ఈ అహంకారం అనే గోళకంలో రుద్రుడు అనే అధిదేవత చేరి ఇక్కడ అహంకర్తృత్వం అంటారు, లేకపోతే అభిమానం అంటారు. ఈ అభిమానంతో అది అన్నీ కూడా నేను చేస్తాను. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా పని అప్పచెప్పామనుకోండి, ఎవరు చేస్తారంటే నేను చేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అంటాను చూసారా. అట్లా ఈ ఈ సంకల్పించిన దాన్ని నిశ్చయిస్తే బుద్ధి చిత్తం చేస్తే నేను చేస్తాను అని పూనుకుని ఈ చిత్తం అహంకారం చేస్తుంది. అహంకారానికి అధిపతి రుద్రుడు. అందుకని ఇప్పుడు ఈ జ్ఞాతే ఇన్ని రూపాలుగా ఇక్కడ రుద్రుడి రూపంలో, చంద్రుడి రూపంలో మనస్సులో చేరింది, బృహస్పతి రూపంలో బుద్ధిలో చేరింది, క్షేత్రజ్ఞుడి రూపంలో చిత్తంలో చేరింది, రుద్రుని రూపంలో అహంకారంలో చేరింది. ఇప్పుడు ఇక్కడ ఈ పని పూర్తి అవ్వాలి అంటే ఇక్కడ మనస్సు సంకల్పించాలి, బుద్ధి నిశ్చయించాలి, చిత్తం చింతన చేయాలి, ఈ పని పూర్తి చేయాలి. అంటే ఒక పని పూర్తి అవ్వాలంటే ఇవన్నీ కలిపి సహకారంతో ఆ పని పూర్తి అవుతుంది. కనుక ఇది సాత్విక సమిష్టి భాగంతో ఈ వీటికి చైతన్యం వచ్చింది కనుక కలిసి పని చేసుకుంటాయి అన్నమాట. అందుకని మరి వీటిని
ఆ, సమిష్టి భాగం అంటారు. అంటే ఈరోజు జ్ఞాతకు, మనోగోళకానికి, బుద్ధి గోళకానికి, చిత్త గోళకానికి, అహంకార గోళకానికి చైతన్యం వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనకి ఆ అంతరేంద్రియాలు అన్నారు కదా, ముందు అంతరేంద్రియాలకు చైతన్యం వచ్చింది అని ఈరోజు మనం తెలుసుకున్నాం. తర్వాత భాగం రేపు తెలుసుకున్నాము. సాత్విక వ్యష్టి భాగం ఎక్కడ చేరింది, ఏ దేవతల పేరుతో దేంతో చేరింది, ఏం చేస్తోంది అనేది రేపు తెలుసుకుందాం. స్వస్తి శుభం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం